విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నేను ఈ 5 సంవత్సరాల్లో మొట్టమొదటి కావలిలో బాధితుల్ని వికలాంగుల్ని వైసీపీ వాళ్ళు బాధించి ఆక్రమణ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీలో దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయన అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు వస్తే బడుగు బలహీన వర్గాల పెన్షన్లు పెంచుతారు అని చెప్పారు. మొదట 5,000 అన్నారు. ఆ తర్వాత 6,000కి వికలాంగుల పెన్షన్లు పెంచారు. వృద్ధుల పెన్షన్లే 4,000 వరకు పెంచారు. ఎంతో సంతోషమైనటువంటిది శుభదినము. మాకు అన్నం పెట్టాలంటే ఇంట్లో ఎంత ఆస్తున్నా పెట్టరు. ఒక్క పెన్షను ఇల్లు చూస్తే ఎంత ఉన్నత కుటుంబం అయినా మాకు 5 రోజులకి అన్నం పెడతారు. వాస్తవంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 190 ఇళ్లలో మాకు అన్నం పెట్టరు సరిగా, కాళ్ళతో తీసుకొని అంటారు. అదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ప్రభుత్వాల వల్లే మాకు అన్నం పెడుతున్నారని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. అదే అఖండ మెజారిటీతోనే తెలుగుదేశం గెలిపించినందుకు అందరు ప్రజాధికారికి, అదేవిధంగా కావలిలో కృష్ణారెడ్డి గారిని గెలిపించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. గత 9 నెలల నుంచి ఎంతమంది బెదిరించినా ఈ చైతన్య రథాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటే చాటుగా ప్రశంసలు నాకు అందినాయి. అదే ఎన్నికలలో అది పూర్తిగా బయటపడి కృష్ణారెడ్డి గారిని 31,000 గెలిపించారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అఖండ మెజారిటీతో గెలిపించారు. అందుకు ప్రతి ఒక్కరికి నేను పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు 6,000 పెన్షన్లు ఇస్తున్నారు. అదే 100% వాళ్ళకి 10,000 అని చెప్పి వికలాంగుల పెన్షన్లు వచ్చినప్పుడు మాకు స్పష్టత 6,000 10,000 లేకపోతే 6,000 తెలిసింది. కానీ ఎంత ఇచ్చినా మాకు అన్నం పెట్టే ఒక మహానుభావుడు చంద్రబాబు నాయుడు, ఆయనకి మేము చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాం.